ప్రస్తుతం బ్రాండెడ్ వస్తువులని అందరూ ఇష్టపడుతున్నారు. తాము బ్రాండెడ్ వాడుతున్నామని ఘనంగా చెప్పుకుంటున్నారు. ఇక ప్రపంచంలో ఎన్నో బ్రాండ్స్ వినియోగదారులని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆ బ్రాండ్ నేమ్స్, లోగోస్ గురించి మనకు పెద్దగా తెలీదు. అటువంటి కొన్ని బ్రాండ్స్ వెనుక ఆసక్తికర నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. నైక్ బ్రాండ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నైక్ లోగో నిజానికి టిక్ కాదు. బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్ అని పిలువబడిన ఈ కంపెనీకి గ్రీక్ దేవత పేరు ఉండేలా నైక్ పేరు పెట్టారు. లోగోలోని టిక్ గ్రీక్ దేవత రెక్కలు వేగాన్ని సూచిస్తుంది. ఫ్యాంటా అనే పేరు జర్మన్ పదం ఫ్యాంటసీ నుండి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీలో వాణిజ్యం అనేక ఇబ్బందుల మధ్య సాగింది. ఈ అడ్డంకుల కారణంగా కోకాకోలా అధిపతి జర్మన్ మార్కెట్ కోసం కొత్త పానీయాన్ని తయారు చేసి ఫ్యాంటా అని పెట్టారు. రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ విషయానికి వస్తే కోకాకోలాను కనుగొన్న తర్వాత రెడ్ బుల్ మార్కెట్లోకి ప్రవేశించింది. రెడ్ బుల్ అనేది ఖరీదైన నాన్ ఆల్కహాలిక్ డ్రింక్. మార్కెట్ పెంచుకోవడం కోసం దీనిని ప్రత్యేకంగా తీసుకువచ్చారు. ఇక రిలయన్స్ జియో మన దేశపు అతిపెద్ద టెలికాం దిగ్గజాల్లో ఒకటి. జియో వెనుక ఉన్న అర్థం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? జియో అంటే జాయిన్ ఇంప్లిమెంటేషన్ అవకాశాలు. రిలయన్స్ జియో లోగోలోనూ అర్థం ఉంది. ఆయిల్ని సూచిస్తుంది. అది రిలయన్స్ గత మరియు భవిష్యత్తును సూచిస్తుంది. ఇక అడిడాస్ మరియు ప్యూమా వెనుక కూడా కథ ఉంది. 1920లలో అడల్ఫ్ బ్రదర్స్ షూ ఫ్యాక్టరీ అనే షూ తయారీ కంపెనీని నడిపారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇద్దరి మధ్య చీలిక పెరిగింది. ఇద్దరు విడిపోయినప్పుడు రుడల్ఫ్ రుడాను ప్యూమాగా మార్చారు. అడల్ఫ్ అడిడాస్ను ఏర్పాటు చేశాడు. మెర్సిడీస్ గురించి ఆసక్తికరమైన విషయాలు చూస్తే లగ్జరీ కార్ కంపెనీకి మెర్సిడీస్కి ఆ పేరు స్పానిష్ పేరు నుంచి వచ్చింది. అలాగే సెర్జీ బ్రిన్, లారీ పేజ్ తమ స్మార్ట్ ఫోన్ రోజుల్లో తమ పరిశోధన ప్రాజెక్టుకు బ్యాక్ రబ్ అని పేరు పెట్టారు. 1997లో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్గా పేరు మార్చబడింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.